హలో గాయస్, నేను మీ సబియాన్ మాట్లాడుతున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇవ్వక చాలా రోజులు అవుతుందన్నమాట. నాకు మాట్లాడడం సరిగా రాదని, అందుకని చెప్పేసి నేను తొందరగా వాయిస్ ఓవర్ అనేది నేను ఇవ్వను. ఇవాళ ఎందుకు ఇస్తున్నానంటే, చిన్నగా మాట్లాడడం అలా నేర్చుకున్నామంటే ఆటోమేటిక్లీ వచ్చేసిద్ది అని చెప్పేసి, ఎలాగైనా మాట్లాడాలని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అనేది ఇద్దామని వచ్చాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, నేను సోలోగా అనేది ఆడుతున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరికన్నా నాతో గేమ్ ఆడాలి అనుకుంటే మీరు నాకు రిక్వెస్ట్ పెట్టి మీరు నాకు కామెంట్లో అనేది మీ నేమ్ అనేది మెన్షన్ చేయండి, మీ యూఐడి అనేది నేను మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను ఎవరి గిల్లో ఉండట్లేదన్నమాట, నేను సోలోగా ఆడుకుంటున్నాను అనమాట. ఎవరన్నా ఆడాలి, ర్యాంక్ పుష్ అనేది చేయాలి అని అనుకుంటే మీరు రావచ్చు. నా ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు నాది, నేను మాస్టర్కి అనేది ఎక్కానమాట. సిఎస్ కానీ లేదా బిఆర్ కానీ ఆడతాను నేను మీతో. ఇంకో విషయం ఏంటంటే, నాకు హెడ్ షాట్లు అనేది కొట్టడం రాదు ఫ్రెండ్స్. నేను ఇది ఫ్రాంక్గా నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ నాకు చాలామంది నువ్వు నూబు అని అంటూ ఉంటారు. నేను నూబైనా నేను పర్లేదు ఫ్రెండ్, నేను ఫ్రాంక్గా చెప్పుకుంటాను. మళ్ళీ నాకు గేమ్ వచ్చు అని చెప్పేసి నేను మళ్ళీ హెడ్ షాట్లు నేను కొడతాను, రూమ్స్ నేను ఆడతాను. నేను పోయినసారి ఒక వీడియోలో నేను చెప్పాను, నేను 1 vs 1 కానీ స్క్వాడ్ కానీ నేను రూమ్ ఆడతానని చెప్పాను. కానీ నేను ఇది మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేను చెప్పాలని నేను చెప్తున్నాను. నేనైతే రూమ్ ఆడను ఫ్రెండ్స్. నార్మల్గా బిఆర్ కానీ సిఎస్ కానీ ఆడాలనుకుంటే ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆడతాను. మళ్ళీ వచ్చేసి అందరు కలిసి నువ్వు నీకు గేమ్ రాదు, నీకు హెడ్ షాట్లు కొట్టదు మీరన్నా నాకు పర్లేదు, ఎందుకంటే నేను హెడ్ షాట్లు నాకు కొట్టడం రాదు కాబట్టి నేను చెప్తున్నాను. నేను నిజంగా నాకు హెడ్ షాట్లు అనేది కొట్టడం నాకు రాదు. అది లేదు, గిల్డ్ అనేది నేను ఒక 2-3 months ఆగి నాకు పెట్టాలి, నాకు కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ వస్తున్నారు, పర్లేదు నేను ఆడొచ్చు చూస్తున్నారు అని అనుకుంటే నేను గిల్డ్ అనేది పెడతాను. అప్పుడు ఏం చేస్తానంటే అందరినీ ఇన్వైట్ చేస్తాను, నాతో గిల్డ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకైతే. అప్పుడు నేను మీకు వీడియో అనేది పెడతానమాట. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే వీడియోస్ అనేది పెడుతున్నాను. కానీ నేను వాళ్ళు మాట్లాడాలి అని అనుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలానే మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికీ ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో న్యూ మెంబర్స్కి ఫ్రీ ఫైర్ మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే పెట్టిన వాళ్ళందరికీ మీరు ఎలాగైతే సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో చేసి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారో అలానే మీరు నాకు సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నాకు గేమ్ సరిగ్గా ఆడడం రాదు. అయితే మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకు 373 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు. అండ్ వాళ్ళకి నేను చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు గేమ్ రాకపోయినా వాళ్ళు నాకు కామెంట్స్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేస్తున్నారు. బట్ 3 monthsలో ఎంతమంది వచ్చారు అంటే మాత్రం ఇది చాలా గ్రేట్ ఫ్రెండ్స్. చాలామందికి రారు, అందుకని చెప్పేసి నేను వాళ్ళకి చాలా అంటే చాలా కృతజ్ఞతగా ఉంటాను. అండ్ నేను గివప్లు అనేది ఇస్తూ ఉంటాను. ఈ మధ్య నేను కొంచెం డల్ అయిపోయాను కాబట్టి నేను ఈ మధ్య కొంచెం బ్రెయిన్ డిస్టర్బ్గా ఉండి నేను పెట్టలేదు. కానీ నెక్స్ట్ వీక్ నుండి నేను ఖచ్చితంగా మీకు గివప్లు అనేది ఇస్తూ ఉంటాను అనమాట. మీరు నాకు ఫాలో అనేది చేస్తూ ఉంటే మీకు అది గివప్ ఎలా ఇస్తాను. నాతో మీరు 1 vs 1 కానీ నా స్క్వాడ్ వాళ్ళతో కానీ నేను ఆడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు స్క్వాడ్ కూడా లేదు, నేను సోలోగానే ఆడుతున్నాను అనమాట. కానీ నా ఫ్రెండ్ బడ్డీ మాత్రం ఉన్నారు, బాబీ అని చెప్పేసి, అంతే తప్ప ఇంకెవ్వరు లేరు ఫ్రెండ్స్. నేను గివప్లు అయితే ఇస్తాను, బండిల్స్ కానీ లేకపోతే గన్ స్కిన్స్ కానీ ఇలాంటివి అన్నీ పెట్టేసి మీకు బండిల్స్ అనేవి వీక్లీ పాస్లు కానీ టాప్అప్లు కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లోనే చిన్న ఇస్తాను అనమాట, వీక్లీ పాస్లు కానీ లేకపోతే 100 diamonds కానీ టాప్అప్లు అలా ఇస్తూ ఉంటాను. ముందు నేను మీకు ఇంకా మంత్లీ పాస్లు కానీ లేకపోతే 300 diamonds 400 diamonds ఇలాంటివి నేను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటే నాకు మానిటైజ్ అనేది అయ్యిద్ది ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే నేను మీకు ఇలా వీక్లీ పాస్ కానీ మంత్లీ పాస్లు కానీ టాప్అప్లు కానీ ఇంకా ఎక్కువ చేయించడానికి నాకు కుదిరిద్ది ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఏంటంటే నాకే అంతంత మాత్రంగా ఉన్నాను, బట్ అయినా సరే నేను ఎట్లాగైనా ఇవ్వాలి అని అనుకొని నేను ఇస్తున్నాను. ఎక్కువ ఇవ్వకపోయినా కొన్నైనా ఇస్తూనే ఉన్నాను.
నేను దాచిపెట్టుకున్నాను మనీతోనే ఇస్తున్నాను అనమాట. అందుకే కొంచెం మీ సపోర్ట్ అనేది మీరు నాకు చేశారంటే నేను ఖచ్చితంగా మీ అందరికీ నేను మర్చిపోకుండా నేను అలా టాప్అప్లు కానీ ఇలా వీక్లీ పాస్ కానీ ఇస్తూ ఉంటానని చెప్పేసి నేను మీకు ప్రామిస్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంత తక్కువ టైంలో నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అనేది వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటూ ఉంటారు అని నేను కోరుకుంటున్నాను. నేను బీఆర్ అనేది నేను ఆడతానని చెప్పాను కదా ఫ్రెండ్స్, బీఆర్ కానీ సిఎస్ కానీ ర్యాంక్ పుష్ కోసాన్ని నేను కిల్స్ చేయలేకపోవచ్చు, ఏదన్నా 1-2 అలా నేను ఓడిపోవచ్చు. బట్ కానీ నేను పర్లేదు ఫ్రెండ్స్, మరీ అంత నూబ్ అయితే కాదు. నేను ప్రో అని కూడా నేను చెప్పలేను నా గురించి, కానీ నేను నూబ్ అయితే కాదు, ఆడతాను పర్లేదు. మీకు సపోర్ట్ అనేది ఇస్తాను, రివైవ్ అనేది ఖచ్చితంగా ఇస్తాను, అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను. కిల్స్ అంటారా రేరు, ఒక 5-4 అలా నేను చేస్తూనే ఉంటాను, కానీ మీకు సపోర్ట్ మాత్రం నేను ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్. నేను ఇవ్వకుండా అయితే ఉన్నాను. చాలామంది ఏంటంటే ఫస్ట్ నేను కిల్స్ చేసుకోవాలి, నేను కిల్ కొట్టుకుంటే చాలు అన్న విధంగా చాలామంది ఉంటారనమాట. బట్ నేను అలా కాదు, నేనైతే ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను, మీ వెనకాలే ఉంటాను, మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటాను, మీకు రివైవ్ అనేది నేను ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ గేమ్లో నేను బుయ్య కొట్టలేని దానికి కారణం ఏంటంటే నేను మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో నిజంగా అసలు గరీనా బాబాయ్కి ఫస్ట్ టైం తన మీద నాకు అంత కోపం వచ్చింది. ఎవరన్నా ఫ్రెండ్స్ కప్ అనేది అట్లా పైన ఆకాశంలో పెడతారా ఫ్రెండ్స్, చేతికి ఎట్లేదు సరే అట్లా ఆకాశంలో పెడితే లాస్ట్ ఇదిగో చూసాడా చివరి జోన్లో కూడా వెళ్ళి మనోడు రివైవ్ కొట్టినప్పుడు రియల్లీ గ్రేట్ బ్రో, నువ్వు నిజంగా చెప్తున్నాను. రివైవ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని కిల్స్ చేద్దామని చెప్పేసి మేము పైన చూస్తే ఆ కప్పు కనిపిస్తుంది కానీ ఎనిమీ మాత్రం కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఏం చేయమంటారు ఇంకా మమ్మల్ని మీరు, ఎంత చూసినా అసలు అసలు మాకు కనిపించట్లేదు. నాకు సైట్ వచ్చిందో అర్థం కావట్లే, నా ఫ్రెండ్ కూడా అంతే కనిపించలేదంట. వాళ్ళంతా చూడండి ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఇది కరెక్ట్గా తను పెట్టాడా పెట్టలేదా, అసలు ఇది వేస్ట్ అనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలా ఎవరైనా జరిగితే ఇలా ఎన్నీస్ కనిపించుకుని పైన ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీరు ఎంతసేపు నా వీడియోని చూస్తున్నందుకు, మీరు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎలాగైతేనే ఓడిపోయాను ఫ్రెండ్స్, ఏం చేద్దాం. ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు.